వచ్చేసాము వీకెండ్ గెట్ అవే కింద. సో ఇప్పుడు వెనకాల కనిపిస్తుంది కదా, దానిలోకి మనం వెళ్ళబోతున్నాము. దట్ ఈస్ ఇది యూరోప్లోనే అతిపెద్ద ఇండోర్ క్రిస్మస్ మార్కెట్. ఇది జనవరి 5th వరకు ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ మనం యాక్చువల్గా లోపల మాట్లాడుకుంటే బెటరు. చలి రిగేసేస్తుంది భయ్యా. క్రిస్మస్ మార్కెట్కి వెళ్తున్నామా? ఓకే, ఇది డవెన్ అనే ప్లేస్లో ఉంది, నెదర్లాండ్స్లో ఉన్న మిత్రులకి. దాని డీటెయిల్స్ అన్ని లోపల ఇస్తాము. ఈ గాల్లో మీకు వినిపిస్తుందో లేదో కూడా నాకు ఐడియా రావట్లేదు కాబట్టి దయచేసి ఓకే లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. యాక్చువల్గా నేను లోపలికి వచ్చిన ఎక్సైట్మెంట్లో చేసిన మొదటి పని ఏంటంటే మైక్ను ఆన్ చేసుకోకపోవడం అనమాట. సో ఇంతకీ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఇక తపస్యాకి చిన్న చిన్న బొమ్మలు అంటే చాలా చాలా ఇష్టము. ఇంట్లో బోల్డ్ బొమ్మలు ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఒకటి పిక్ చేసుకుంటుంది. సో ఇక్కడ రకరకాల చిన్న చిన్న గుడ్ల గూబలు, పుట్టగొడుగులు ఇలాంటివి ఏవేవో ఉన్నాయి. సో ఆల్రెడీ లోపలికి వస్తూనే దాని కళ్ళు వాటి మీద పడ్డాయి. ఇంకా లోపల ఇంకా ఏమేమి సెలెక్ట్ చేసుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఏం సెలెక్ట్ చేసుకుంది? అదిగో పుట్టగొడుగునే అంటూనే ఉన్నానా, అదే తీసింది. సో నేనేమంటున్నానంటే లోపల ఇంకా బొమ్మలు ఉంటాయి కదమ్మా, లోపలికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుందో కానీ వస్తూనే ఎందుకని చెప్పాను. సో ఏదో కన్విన్స్ అయినట్టే అనిపించింది. కానీ మొత్తం చూడడానికి మటుకు నాకే చాలా ముద్దుగా అనిపించాయి. ఇంకా పిల్లలకి నచ్చడంలో ఇంకా తప్పేం లేదనుకోండి. చాలా బాగున్నాయి లోపల లైట్స్ అవన్నీ. క్రిస్మస్కి సంబంధించినవన్నీ కూడా ఒకే ప్లేస్లో దొరుకుతాయి. కొనాల్సిన అవసరం లేదు, మళ్ళీ చూసి కూడా వెళ్ళిపోవచ్చు, అవకాశం కూడా ఉంది. ఎంట్రన్స్ ఫ్రీనే లోపల. సో నెదర్లాండ్స్ ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఇక జనవరి 5th వరకు ఈ మార్కెట్ అవైలబుల్ ఉంటుంది. డవెన్ ఈ ప్లేస్ పేరు. సో ఇక్కడ చాలా బాగా అరేంజ్ చేశారు. ఒకవేళ మీరు ఏదైనా ఫ్రీ ఉంటే ఈ లోపు ఒకసారి వచ్చి విజిట్ చేసేయండి. భలే ఉన్నాయి కదా తప్సి. ఓకే వాడిని అడగాల, దాన్ని అడగకూడదా? అరే నీకు ఎలా అనిపించింది ఆ ప్లేస్? చాలా బాగుంది. చాలా బాగుందా? వీటన్నిటిలో నీకు బాగా నచ్చింది ఏంటి చెప్పు? ఏది బాగుంది? ఇంకా చూడలే. ఇది బాగుందా? క్యాప్ మొహం మీద వేసేసుకున్నాడు కళ్ళు కనిపించకుండా, అందుకనేనా? అందుకే బాగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇదంతా పెద్ద షాప్. నేను ఇందా చెప్పాను కదా గార్డెన్కి రిలేటెడ్ ఉంటాయి అన్నీ ఇక్కడ. ఆ షాప్ అందుకే ఇక్కడ అన్నిటి మీద ప్రైజెస్ అవి ఉన్నాయి. కానీ నాకు తెలిసి నాలాగా చూడడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ, కొనేవాళ్ళు తక్కువే ఉంటారు. సో స్పెషల్గా ఈ టైంలో ఇంత బాగా డెకరేట్ చేశారు. చిన్న చిన్న మీనియేచర్స్ అట్లాంటివి అన్ని బొమ్మలు పెట్టి చాలా బాగా చేశారు. మేము యాక్చువల్గా 1 hour ట్రావెల్ చేసి వచ్చాం, 1 hour 15 minutes.
కానీ డెఫినెట్లీ వర్త్ ఇట్. ఇది చూడడానికైతే నిజంగా చాలా చాలా బాగుంది. అంటే వేరే ఏదో ప్రపంచంలోకి వచ్చిన ఫీలింగ్ ఉంది. ఈ మినియేచర్స్ అయితే నిజంగా చాలా రియలిస్టిక్గా చేశారు. సో బ్యూటిఫుల్గా చూడండి. అసలు ఇక్కడ ఎంత ఏ మూల నుంచి ఎంత తీసినా తక్కువే అనిపిస్తుంది. ఎటువైపు చూసినా అన్నీ ఏవో ఒకటి కనిపిస్తున్నాయి. ఎంత కవర్ చేసినా ఫుల్గా కవర్ చేసినట్టయితే కాదు. అసలు ఈ ట్రైన్ తిరుగుతూనే ఉంది. వెళ్ళని ఆ ట్రైన్ ఆపేకు, ఎవరో దిగేవాళ్ళు ఉంటారు కదా. అసలు చాలా బాగుంది. ఎవ్రీ కార్నర్ ఎవ్రీ బిట్ మొత్తం ఏదో ఒక డెకరేషన్ తోటి ఫిల్ చేస్తారు. అలా మనం మొత్తం చూడాలంటే ఇక్కడ 5-6 అవర్స్ స్పెండ్ చేయాల్సి వస్తుంది ఎవ్రీ ఇంచ్ చూడాలంటే. సో అంత బాగుంది అనమాట. బాయ్ తాత. అక్కడ ఇలాంటి బిల్డింగ్స్ కొనొచ్చు. ఆ నంబర్కి నంబర్ చూసుకొని అక్కడ పెట్టుకొని అదే Star Wars. Yeah, Baby Yoda. He's 50 years old, but people. నువ్వేం కొనుక్కున్నావు? Hedwig. హ్యారీ పాటర్లోదా ఇది? Yeah. ఓకే. Yeah, whatever. అంటే ఇదంతా డిస్నీ వరల్డ్లోకి వచ్చినట్టుంది మొత్తం లోపలంతా. రకరకాల మిక్కీ మౌస్లు, ఎల్సాలు, ఆనాలు, హ్యారీ పాటర్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఈ టైంలో మనకి బయట బాగా చల్లగా ఉంటుంది కాబట్టి ఇలా ఇండోర్ ప్లేసెస్లో మార్కెట్స్ ఉంటే ఇంకా చాలా బెటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మాకు ఫీల్స్ లైక్ -5 అని ఉంది. ఎందుకులే లోపలైతే బెటర్ అని చెప్పి లోపలికి వచ్చాము. సో బయట మార్కెట్స్ కూడా ఉంటాయి, ఓపెన్ మార్కెట్స్ యూజువలీ. సో క్రిస్మస్కి సంబంధించినవి లేకపోతే హాట్ చాక్లెట్స్ ఇట్లాంటివన్నీ, హాట్ వైన్ అంటారు, ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అనమాట. అందుకే చాలామంది టూరిస్టులు కూడా ఈ క్రిస్మస్ మార్కెట్స్ విజిట్ చేయడానికి యూరోప్లో చాలా ప్లేసెస్కి తిరుగుతూ ఉంటారు. ఇది వచ్చేసి ఇండోర్ది కాబట్టి మనకంతా కొంచెం వెచ్చగా హాయిగా ప్రశాంతంగా చూసుకోవచ్చు.